పరకాల ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి మాట్లాడుతూ పరకాల నియోజకవర్గ అభివృద్ధిపై పలు అంశాలపై మాట్లాడారు. యూరియాపై మాట్లాడుతూ త్వరలోనే రైతులకు అందుబాటులోకి తీసుకొస్తామని అన్నారు. రైతులకు ఎలాంటి ఇబ్బంది కాకుండా చూసుకుంటామని ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు. ముఖ్యంగా మాజీ ఎమ్మెల్యే చెల్ల ధర్మారెడ్డి 2 రోజుల కిందట విలేకరుల సమావేశంలో మాట్లాడిన మాటలను ఖండిస్తూ ధర్మారెడ్డి పొలిటికల్ స్టార్టేజ్ కోసం అలా మాట్లాడుతున్నాడని అన్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. ఇన్ఛార్జి ఏడీని కూడా పిలిపించి యాక్చువల్గా ఈ సెప్టెంబర్ మంత్ వరకు ఎంత కోట రావాలి, ఎన్ని మెట్రిక్ టన్స్ రావాలి అనేది కూడా మనం చూసినప్పుడు ఇప్పటికే యాక్చువల్గా మనం చూస్తే 16,000 మెట్రిక్ టన్స్ హన్మకొండ జిల్లాకు రావాల్సిన్నాయి. ఇంకా 15 రోజులు 20 రోజుల టైం ఉంది. ఇంకా 15 రోజుల పైన టైం ఉన్నది. 15, 14, 16 రోజుల టైం ఉన్నది. ఇంకా మిగిలింది కూడా వస్తున్నది. అంటే ఇప్పటికే 14,500 మెట్రిక్ టన్స్ వచ్చినాయి. కానీ రెండో దానికి ఇవ్వడానికి కూడా అంటే ఫస్ట్ ఫేజ్ వేస్తారు, సెకండ్ ఫేజ్ వేస్తారు, కొందరు థర్డ్ ఫేజ్ కూడా వేస్తారు. ఈవెన్ ఖరీఫ్లో జనరల్గా ఫస్ట్ సెకండ్ 2 అంచెలుగా చేస్తుంటారు. అయితే ఈవెన్ మూడో దానికి కూడా సరిపోయేంత కూడా ఈ 15 రోజులలో అది కూడా రాబోతున్నాయి. దీన్ని ఎప్పటికప్పుడు క్లోజ్గా ఫాలోఅప్ చేస్తున్నాం, మానిటర్ చేస్తున్నాం. ఇక స్థానికంగా ఉన్న మాజీ శాసనసభ్యులు ధర్మారెడ్డి గారు మాట్లాడుతూ స్థానిక ఎమ్మెల్యేకు బాధ్యత లేదు, పట్టించుకోలేదని మాట్లాడుతున్నారు. కానీ నేను అడుగుతున్నాను, ఇదే పరకాల నియోజకవర్గ ప్రజలు కూడా నేను నిలదీశాను. జిల్లాలు విభజన జరుగుతుంటే నువ్వై శ్రీలంకలో సింగపూర్లో ఉండి బాధ్యత రాహిత్యంగా ప్రవర్తించింది మీరు. మేమేం షికార్లకు పోలేదు, లేదా తీర్థయాత్రలు పోలేదు. మా అవసరాల ప్రకారం మేము కొంత మా ప్రోగ్రామ్స్ మాకు ఉంటాయి. ఏ ప్రోగ్రామ్స్ ఉన్నా కూడా కాన్స్టిట్యున్సీకి అనేది 24 గంటలు ఇక్కడ ఏం జరుగుతుంది, ఏ విధంగా చేయాలి అనేది మా బాధ్యత మేము చేస్తున్నాం. రైతుల మీద ఈరోజు చాలా ఈ ప్రభుత్వం రైతులను పట్టించుకుంటలేదు అని చెప్పి మాట్లాడుతున్నాం. అసలు రైతుల గురించి మాట్లాడే నైతిక హక్కు మీకు ఉందా అని అడుగుతున్నాను. ఖమ్మంలో గిట్టుబాటు ధరలు వస్తలేవు, నిన్నటికి వాటికి వ్యత్యాసం వచ్చింది అని చెప్పి ధర్నా చేస్తే బేడీలేసి జైలుకు పంపించింది మీరు. అదేవిధంగా మనం చూస్తే 2022-23 ఖరీఫ్ అప్పుడు కూడా మీరు చూస్తే కేంద్రంతో యాసింగి మీరు ఎంత కోటా ఇస్తారో చెప్పండి అని చెప్పి ఖరీఫ్లో ఆ రోజు ఏదో ఒక రాజకీయం చేసి మీరు ఖరీఫ్ల యొక్క పంట చేతికి వచ్చిన తర్వాత ఐకేపీ సెంటర్స్ మీరు తెరవకపోవటం వల్ల వడ్ల కుప్పల మీదనే గుండెపోటులు వచ్చి చనిపోయినారు ఎంతోమంది రైతులు. అది మీరు మర్చిపోయారా అని చెప్పి నేను అడుగుతున్నాను. అదేవిధంగా మీ గవర్నమెంట్ ఉన్నప్పుడే సెంట్రల్ గవర్నమెంట్ యొక్క ఇండిపెండెంట్ అంటే అటానమస్ ఆర్గనైజేషన్ వాళ్ళు మొత్తం దేశ స్థాయిలో రైతు ఆత్మహత్యలు చేసుకున్నది ఎక్కడో అధికంగా అని చెప్పి తీసిన దాంట్లో ఈ తెలంగాణ 3వ స్థానం వచ్చిన విషయం మర్చిపోతున్నారా? 8,000 మంది పైన రైతులు చనిపోయారు. ఉద్యమం అప్పుడేమో నేచురల్గా చనిపోయినా కూడా పోయి మీ పార్టీ కండవ కప్పి జెండా కప్పి తెలంగాణ జెండా చెప్పి రాజకీయాలు చేసిన నీతి సంస్కృతి ఉన్న మీ వాళ్ళు రైతులు చనిపోతే ఏ ఒక్క రోజు కూడా ఎక్కడ మందలిచ్చిన పాపాన పోలేదు. అంతెందుకు చిన్నారులు ట్రైన్ యాక్సిడెంట్ తోటి ఆ రోజు నేను అనుకోవడం 40 మంది వరకు సింగిల్ యాక్సిడెంట్లో చనిపోతే కనీసం 1000 మందిని చేయని పాపాత్ములు మీరు. అదేవిధంగా కొత్తగట్టుకు సంబంధించి బస్ యాక్సిడెంట్లో కూడా కొండగట్టుకు సంబంధించి బస్ యాక్సిడెంట్ అయితే కూడా ఏ ఒక్క మంత్రి ఎమ్మెల్యే కాదు కదా, కనీసం మీ బీఆర్ఎస్ ప్రజాప్రతినిధి మందలు ఇచ్చిన ఈ సంస్కృతి మీది. అలాంటి వాళ్ళు ఈ ఇంద్రమ్మ ప్రభుత్వాన్ని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శించే నైతిక హక్కు మీకు ఎక్కడది అని చెప్పి నేను అడుగుతున్నాను. రెండోది మీరు చూస్తే అభివృద్ధి గురించి అసలు ఎలాంటి అభివృద్ధి చేయాలి అని చెప్పి అవగాహన ఉన్నదా అని మాట్లాడుతున్నాను. అసలు నీకు ఆ స్థాయి ఉందా అని చెప్పి నేను అడుగుతున్నా. నేను ఇది 4వసారి ఎమ్మెల్యే అయిన వ్యక్తిని. ఈ రోజుకు కూడా పోయి నర్సంపేటలో నువ్వు ఏ గ్రామం అన్నవు నీ గవర్నమెంట్ ఉన్నప్పుడు అభివృద్ధి జరిగిందా లేకుంటే నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు అభివృద్ధి జరిగిందా చెప్తాను. ఈ 10 సంవత్సరాలలో మీ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఏమైనా అభివృద్ధి జరిగిందా? నేను ఉన్నప్పుడు జరిగింది. ఒకటి మాత్రం నాకు శాతం అయితే లేదు,
అధికారాన్ని అడ్డం పెట్టుకొని కాంట్రాక్ట్ పనులు చేసి దోచుకునడం మాత్రం నాకు శాతం అవుతుంది. అభివృద్ధి పేరుతోటి ఇల్లు కూలగొట్టి రోడ్లు వేయడం అయితే నాతో శాతం అవుతలేదు. 2 సంవత్సరాలు అయింది నేను ఎక్కడ ఒక్క ఇల్లు కూడా కూలగొట్టకుండానే ఉన్న పరిస్థితులకు అనుగుణంగా మనం ఏ విధంగా ఎంత అవసరం ఉంటే అంత మట్టిగా చేస్తున్నాం. ఈరోజు నా దగ్గర లిస్ట్ ఉన్నది. 10 సంవత్సరాల మీ చల్లా ఇన్ఫ్రాస్ట్రక్చర్ తోటి కన్స్ట్రక్షన్ తోటి మీరు చేసినవి 305 కోట్ల పనులు చేసిన వాళ్ళు బై నేమ్ వేజ్గా అగ్రిమెంట్ నెంబర్తో సహా నా దగ్గర ఉన్నది. ఇది నీకు తెలిసింది. నాకు తెలిసింది ఫస్ట్ ప్రజలకు ఏం కావాలి అనేది నాకు తెలుసు, నీకేం కావాలి అనేది నీకు తెలుసు. నీకేంటంటే నీకు ఆర్థికంగా బలపడడానికి దోసుకు తినడం నీ ప్రయారిటీ. నా ప్రియారిటీ ప్రజల యొక్క ఆర్థిక పరిస్థితులు అభివృద్ధి చెందడం నా ప్రియారిటీ. ఇవాళ మనం చూస్తే అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి కూడా ప్రజల అవసరం ఉన్న మాటకు మేము చేస్తున్నాం. ఇవాళ మీరు చూస్తే యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ ఇవాళ ఈ గవర్నమెంట్ ఒక ప్రాధాన్యత తీసుకొని సామాన్యుల యొక్క పిల్లల యొక్క మంచి విద్యను అందించాలి, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడే విధంగా ఉండాలి అని చెప్పి ఒక కార్పొరేట్ వ్యవస్థను కూడా తలదంచే విధంగా భారతదేశంలోనే ఇవాళ మనం చూస్తే కేరళ, ఢిల్లీ స్కూల్ ఎడ్యుకేషన్ కానీ హయ్యర్ ఎడ్యుకేషన్కు పెట్టింది పేరు. ఆ రాష్ట్రాలను కూడా మించి రేపు ఇక్కడ విద్య అందించాలి అని చెప్పి 200 కోట్లతోటి ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాల టెండర్లు కూడా అయిపోయినాయి. అది నీకు దృష్టికి వస్తలేదు, ఎందుకంటే నీకు అటువంటి ఆలోచన ఎప్పుడు ఉండదు. నీకు అవసరం లేని కాడ చెక్ డ్యాములు శాంక్షన్ తీసుకొచ్చుకోవడము, పనులు చేయడం, అవసరం లేకున్నా కూడా ఇల్లు కొట్టించి రోడ్ వైడనింగ్ అని చెప్పి సెంటర్ లైటింగ్లు అని చెప్పి దోసుకు తినడం అది నీకు తెలుసు. కానీ మాకు యువతను అంటే విద్యార్థుల యొక్క భవిష్యత్తును ఏ విధంగా తీర్చిదిద్దాలి, ఈ దేశానికి ఒక మంచి యువతని ఫోర్స్ను ఏ విధంగా అందించాలి అనేది మా ప్రభుత్వానికి తెలుసు. అందునుంచే ఇవాళ మనం చూస్తే డైట్ ఛార్జెస్ మీ 10 సంవత్సరాల వాళ్ళ గోస తిన్నారు మీరు. సరైన తిండి పెట్టకుంటే అనారోగ్యానికి గురైన పిల్లలు. కానీ వాళ్ళ పోయి ఏదైనా హాస్టల్ చూడు, రాజకీయం చేయడానికి హాస్టల్కి పోకు. నిజంగా నీకు ఆత్మసాక్షి అనేది ఉంటే నీ 10 సంవత్సరాల హాస్టల్లో పిల్లలు ఏ విధంగా ఇబ్బంది పడ్డారో అడగండి. తిండి సరిగ్గా దొరకక చాలీ డబ్బుతోటి వాళ్ళ కనీస పోషక పదార్థాలు అందక ఎంత ఇబ్బంది పడిందో ఒకసారి తెలుసుకోండి. ఈరోజు 40% ఆఫ్ డైట్ ఛార్జెస్ పెంచడం వల్ల ఒక ఆరోగ్యపరమైన తిండి అందుతుంది. దాంతో వాడి ఆలోచన శక్తి పెరుగుతుంది, ఫిజికల్ ఫిట్నెస్ పెరుగుతుంది, ఒక మంచి ఆలోచన గల పౌరుడిగా తీర్చిదిద్దగలుగుతాం. కాస్మెటిక్స్ ఛార్జెస్ కనీసం మీకు మానవత్వం లేకుండా ప్రవర్తించారు. ఇవాళ మహిళా హాస్టల్స్లలో, బాలికల యొక్క హాస్టల్స్లలో కూడా ఎన్నో రకాల ఇబ్బంది పడ్డారు. ఇవాళ మేము కాస్మెటిక్స్ ఛార్జెస్ 200% పెంచినాం. ఏమన్నా అంటే మేము హాస్టల్స్ పెట్టినాము చేసామంటే ఎక్కడ పెట్టింది మీరు? కోళ్ళ షెడ్లలో, దివాలా తీసిన పాఠశాల భవనాలలో, దివాలా తీసిన ఇంజనీరింగ్ కాలేజ్ బిల్డింగ్లలో, కనీస బాత్రూములు సౌకర్యాలు లేని కాడ, మంచినీటి సౌకర్యం లేని కాడ పెట్టారు. కానీ ఇవాళ మేము 200 కోట్లతోటి 2500 మంది పిల్లలకు ఒక ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ తోటి కూడిన లైబ్రరీతో, నేషనల్ లెవెల్లో ఒక గుర్తింపు ఒక ప్లే గ్రౌండ్స్తో వాళ్ళ 22 ఎకరాలలో ఈ పరకాల్లో మేము ఏర్పాటు చేస్తాం. అది మా ఆలోచన. ఫస్ట్ ఫేజ్లో తీసుకొచ్చాను నేను పాలసీ డిక్లేర్ కాగానే. రెండోది ఇవాళ మీరు చూస్తున్నారు, ఇవాళ మనం ఇక్కడ ఒక రోడ్ డెవలప్మెంట్ అనేది, ఆ రోజు మీరు సింగిల్ రోడ్ కింద బ్రిడ్జ్ కింద శాంక్షన్ చేస్తే నేను ఆలోచన చేసి పరకాల హనుమకొండకు 2 నేషనల్ హైవేస్కు ఒక లింక్ రోడ్డును డెవలప్ చేయాలి అని చెప్పి మళ్ళీ రివైజ్డ్ ఎస్టిమేషన్ చేయించి 4 లేన్ బ్రిడ్జిని చేయించడమే కాకుండా చూసుకోపో అక్కడ నీ శంకుస్థాపన ఉన్నది, శంకుస్థాపన స్టోన్లు తీసేస్తారని మాట్లాడుతున్నావు. అక్కడ నువ్వేసింది ఉన్నది, నేనేసింది ఉన్నది, దానికి దీనికి వ్యత్యాసం చూడు. ఇవాళ ఈ లింక్ రోడ్ని డెవలప్ చేయడం వల్ల పరకాలకు ఒక మూమెంట్ పెరుగుతుంది అని చెప్పి ఇవాళ 65 కోట్లతోటి మనం చేస్తున్నాం.
ఇది నా ఆలోచన. నేను ప్రజల గురించి చేస్తున్నా, కానీ నా స్వార్థం గురించి నేను చేయడం లేదు. అదే కాకుండా ఇవాళ నువ్వు ఒక్కసారి ఆలోచించాలి. నీకు అసలు నిజంగా నువ్వు ఒక ప్రజాప్రతినిధిగా పనికొస్తావా? ఒకసారి ఆత్మవిమర్శ చేసుకోను. ఒక వ్యాపార వ్యక్తిగా పనికొస్తావు, కానీ ప్రజాప్రతినిధిగా నువ్వు పనికిరావు. ఇవాళ నేను గత డిసెంబర్ దగ్గర నుండి మొదలు పెడితే ఈ రోజు వరకు కూడా ప్రతి ఒక్క ఇంట్లో కూడా ఉపాధి అవకాశాలు పెంపొందించాలనే ప్రయత్నం చేస్తున్నా. వాళ్ళ డైరీ డెవలప్మెంట్ చేయాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నా. కొన్ని వేల మందికి ఉపాధి కల్పించాలి అని చెప్పి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలని ప్రయత్నం చేస్తున్నా. ఇంకా 2-3 నెలల్లో ప్రారంభం కాబోతుంది. దానికి ల్యాండ్ కేటాయించాము. కొన్ని వేల మందికి ఒక ఉపాధి పెంపొందిస్తున్నా. నేను ఉపాధి పెంచుకోవడం లేదు, కొన్ని వేల మందికి ఉపాధి అవకాశం కల్పిస్తున్నాను. వాళ్ళు అదేవిధంగా మహిళలకు సంబంధించి 4 మండలాలలో స్టిచ్చింగ్ సెంటర్స్ పెట్టి ఆధునిక స్టిచ్చింగ్ను వాళ్ళకి ట్రైనింగ్ ఇప్పిస్తున్నాను. వాళ్ళు రేపు పొద్దున ఇంటర్నేషనల్ లెవెల్ మార్కెటింగ్కు కూడా వాళ్ళు ఇక్కడ ఉత్పత్తి చేసినది ఆ స్థాయికి తీసుకుపోయే విధంగా వీ హబ్ వాళ్ళ ద్వారా ఒక స్కిల్ డెవలప్మెంట్ సెంటర్, అదేవిధంగా చిన్న పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దేది లాదర్లలో, అదేవిధంగా సంఘంలో ఏర్పాటు చేస్తున్నా. ఇది నా ఆలోచన విధానం. నీకు నాకు భూమికి ఆకాశానికి ఉన్న తేడా ఉంటుంది ఆలోచన అనేది. ఇది ఆలోచన అంటే ఒక ప్రజాప్రతినిధి చేయవలసింది ప్రతి కుటుంబాన్ని, నీ కుటుంబం ఆర్థికంగా అభివృద్ధి చేసుకోవడం కాదు. మనకు ఓటేసి గెలిపించిన ఈ నియోజకవర్గ ప్రజలకు వాళ్ళ ఆర్థిక పరిస్థితులు అభివృద్ధి చెందడానికి కృషి చేయాలి. అదేవిధంగా ఇవాళ పరకాల్లో కూడా స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఏర్పాటు చేస్తున్నాం. టాస్క్లో తొందరగా ప్రారంభించబోతున్నాం. ఆల్రెడీ అప్రూవల్ వచ్చింది. 60 కోట్లు ఇచ్చాను నేను, దానికి 60 లక్షలు ఇచ్చాను. మిషనరీ గురించి 60 లక్షలు SDFలోకి వెళ్ళి ఇచ్చాను. ఇవాళ ఇక్కడ అదే పాలిటెక్నిక్ కాలేజీలో ఐటీ కంపెనీని, చిన్న కంపెనీస్ని తీసుకోవాలని ప్రయత్నం చేస్తున్నాం. వాళ్ళ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్కు ఇక్కడ ఒక హబ్గా డెవలప్ చేయాలని ప్రయత్నం చేస్తున్నాం. ఇదేం చూమాత్రం కాదు, రాత్రి అనేది. రిజల్ట్స్ రావడానికి టైం అవుతుంటుంది, అయినా చేస్తున్నాం ఒక ఆలోచనతో. ఒక డెవలప్మెంట్ అంటే దాన్ని అంటారు. అదే కాకుండా మీరు చూస్తే ఇవాళ ఇంద్రమ్మ ఇల్లు ఇస్తున్నాం. మీరేం చేశారు? డబుల్ బెడ్రూమ్ ఇల్లు అన్నావు, 5 లక్షల ఇల్లు అని 18లో మోసం చేసి మళ్ళీ అధికారంలోకి వచ్చారు. మళ్ళీ 3 లక్షల ఇతరులను ఎన్నికల ముందు చేసి నీ కార్యకర్తలను నిలువెల్ల ముంచినావు. అది నీ తత్వం. కానీ మేము చెప్పింది చేస్తున్నాం. ఇవాళ 3500 ఇల్లు ఇక్కడైతే 863 అక్కడ రాజీవ్ గ్రామం కింద టెక్స్టైల్ పార్క్ దగ్గర మేము అక్కడ చేస్తున్నాం. వాళ్ళకు ఒక మోడల్ విలేజ్ డెవలప్ చేస్తున్నాడు. ప్రైమరీ హెల్త్ సెంటర్ వస్తుంది, ఎడ్యుకేషనల్కి సంబంధించి స్కూల్ వస్తున్నది. మొత్తం ఒక మోడల్ విలేజ్ చేస్తున్నాం. దాన్ని 863 ఇల్లు ఇచ్చాము అక్కడ ఇంటర్మీడియట్. అదొక ప్లాన్. వాళ్ళు అదే కాకుండా మీరు చూస్తే ఇంకా ఎన్నో రకాలుగా మనం డెవలప్మెంట్ కార్యక్రమాలు చేస్తున్నాం. రోడ్లు చేస్తున్నాం, ఇవి చేస్తున్నాం, కొన్ని వస్తలేవు. ఇంకొకటి ఏమంటావు? హాస్పిటల్ గురించి మాట్లాడతావు. అసలు నీకు హాస్పిటల్ గురించి మాట్లాడే నైతిక హక్కు ఎక్కడ అని అడుగుతున్నాడు. ఇగో ఇంత రికార్డు ఇస్తున్నాడు. ఇవాళ మీరు చూస్తే ఫస్ట్ బిల్ వచ్చి 22/9/2021 ఇచ్చారు వాళ్ళు. సెకండ్ బిల్ వచ్చి డిసెంబర్ 23వ తారీఖు ఒక బిల్ ఇచ్చావు. రికార్డు ఉన్నది ఇక్కడ. నువ్వు ఇచ్చింది ఎంత? తర్వాత 2022 డిసెంబర్ నుండి మొదలు పెడితే మళ్ళీ మీరు చూస్తే మళ్ళీ డిసెంబర్ 2023 ఎన్నికలయ్యే వరకు కూడా ₹1 ఇయ్యలే. అంటే సంవత్సర కాలం ₹1 ఇయ్యలే. మీరు చూస్తే టోకెన్ నెంబర్స్ 30/1/2023 నాడు జనరేట్ అయింది బిల్లు. ఒకసారి మీరు అందరు గ్రహించాలి. 23
30 జనవరి 2023కు 3,17,08,631 రూపాయల యొక్క బిల్లు జనరేట్ అయింది. నీకు ఇప్పే శాత కాలేదే. రెండో బిల్లు వచ్చి మార్చి 23, 2023 నాడు 3,57,16,805 రూపాయల బిల్లు జనరేట్ అయింది. బిల్లు ఇప్పే శాత కాలేదే నీకు. అదేవిధంగా మూడో బిల్లు చూస్తే 18వ తారీఖు 18వ తారీఖు 11వ నెల 2023న 4,65,72,030 రూపాయల బిల్లు జనరేట్ అయింది. అంటే 22 డిసెంబర్ 23 నుండి మొదలు పెడితే 23 డిసెంబర్ కౌంటింగ్ అయ్యే వరకు కూడా సింగిల్ రూపాయి ఇప్పలేకపోయినాం. అంటే ఆ 3 బిల్లులు కలిపితే దగ్గర దగ్గర 6, 4, 10, 11, 11.5 కోట్లు మీ హయాంలో పెండింగ్ ఉన్నాయి. డిసెంబర్లో గవర్నమెంట్ వచ్చింది. ఆ కాంట్రాక్టర్ ఫిబ్రవరిలో వర్క్ బంద్ చేసి కూర్చున్నాడు. ఎందుకంటే బీజేపీ వాళ్ళ ఫ్యామిలీ బీజేపీ మీ అందరికీ తెలుసు. బీజేపీ మీరు ఏంటంటే ఈ ప్రభుత్వాన్ని ఎట్లా బదనాం చేయాలని అంటే 11.5 లక్షలు బిల్లు వచ్చారు. 10.5 లక్షలు బిల్లు 11.5 లక్షలు బిల్లు ఆగిన పెద్ద మనిషి గవర్నమెంట్ వచ్చిన 2వ నెలే వర్కులు బంద్ చేసినాడంటే ఇది మీ కుట్ర కాదా? కానీ ఈ ప్రభుత్వం ఇచ్చింది ఎప్పుడు ఇచ్చినాము? 23/9 నాడు మొత్తం 3 బిల్లులు ఒకటేసారి 11 కోట్లు ఒకటేసారి బిల్లు ఇచ్చినాము. మీరు చేసిన పాపం మేము మోస్తున్నాం. వాళ్ళ రాష్ట్రాన్ని అదొక ఇట్లనే ఇటువంటి బిల్లులు వచ్చి 49,000 కోట్ల బకాయిలు పెట్టిన దుర్మార్గమైన నాయకత్వం ఇది. మేము ఆ పాపాన్ని మోస్తున్నాం. ఆ రోజు ఆర్థికపరమైన ఇబ్బందులు వచ్చిన మాట వాస్తవం. మీరేంటి అని అంటే మా బకాయిలన్నీ వీళ్ళతో చెల్లించాలి, వీళ్ళు ఏ సంక్షేమ కార్యక్రమాలు చేద్దామంటే అది కూడా ఒక దుర్మార్గమైన ఆలోచన. కానీ ఈరోజు మీరు 8,25,000 కోట్లు అప్పు చేసి భారం వేసిన నెలకు 6,500 కోట్లు అప్పు కట్టుకుంటూ నెలకు 6,000 కోట్లు సంక్షేమ కార్యక్రమానికి ఖర్చు పెడుతుంది ఈ ప్రభుత్వం. ప్రభుత్వ ఉద్యోగాలకు 1వ తారీఖు జీతం ఇస్తున్నాం. అసలు ఈ ప్రభుత్వం గురించి మాట్లాడే నైతిక హక్కు మీకు ఎక్కడిది అని చెప్పడుతున్నా. నోరుంది కదా అని చెప్పి సభ్యత సంస్కారం లేకుండా నోటికి వచ్చిన అబద్ధాలు మాట్లాడడం అనేది అది నీకే జరుగుతుంది. నేను ఇన్ రికార్డు ముందు పెడుతున్నా. ఇన్ రికార్డు నువ్వు ఎన్ని పనులు చేసినావు ఇక మొత్తం అగ్రిమెంట్ నంబర్లతో సహా ముందు పెడుతున్నా. ఇది నీ తెలివి. నాకు ఇటువంటి దరిద్ర తెలివి అయితే లేదయ్యా. అంత తెలివిగాలోని కాదు. నాకు ఉన్నది చిన్న తెలివే. ఏంటి అంటే ప్రతి కుటుంబము ఆర్థికంగా అభివృద్ధి చెందాలనే తెలివి నాది. అది నీకు చాలా చిన్న తెలివిలా కనబడతాను. దాన్ని నేనేం చేయలేదు. వాళ్ళ సన్న బియ్యం ఇస్తున్నామయ్యా. వాళ్ళ ప్రతి ఒక్కరు హ్యాపీగా తింటున్నారు. 2 లక్షల రుణమాఫీ చేసినాం. రైతులు సంతోషంగా ఉన్నారు. బోనస్ ఇచ్చినాం సన్నవడ్లకు. పావుల మహిళలను కూడా ద్రోహం చేసిండ్రు మీరు. 3 సార్లు ఇప్పటి వరకు పావుల వడ్డీ రుణమాఫీ చేసినాం. ఇది మా తెలివి. మీ తెలివేమో రైతు బంధు ఇస్తానని చెప్పి 4 సంవత్సరాలు ఇచ్చుకుంటూ పోతే వడ్డీకి సరిపోని తెలివి మీది. 2014 ఎన్నికల్లో 2 పడకల ఇండ్లు ఇస్తామని చెప్పి అధికారంలోకి వచ్చి ప్రజల్ని మోసం చేసిన తెలివి మీకున్నది. 2018 ఎన్నికలు వస్తే 5 లక్షల రూపాయలు ఇస్తానని చెప్పి ఇల్లు కట్టుకోవాలి అని చెప్పి ఇవ్వకుండా మోసం చేసిన తెలివి మీది. 3 నెలల ముందు ఎన్నికలు వస్తాయని తెలిసి 3 లక్షల రూపాయలు ఇస్తానని చెప్పి పాము కదా తన పిల్లలు తను తిన్నట్టుగా నీ కార్యకర్తలను మోసం చేసిన తెలివి మీది. మాకు ఆ తెలివి అయితే లేదు. అంత తెలివి లేదు. ఆ విషయంలో మాత్రం నాకు కొంచెం తెలివి తక్కువే. కానీ మాకు కావచ్చింది ఈ ఇంద్రమ ప్రభుత్వానికి కానీ రేవంత్ రెడ్డి యొక్క నాయకత్వం కానీ మాకు కానీ ప్రతి కుటుంబం ఆర్థిక అభివృద్ధి చెందాలి. అది మా ధ్యేయం. అభివృద్ధిలో ముసుగులో దోచుక తిన్న ప్రభుత్వం మీది. మాకు ప్రథమ ప్రాధాన్యత ప్రతి కుటుంబానికి ఆర్థికంగా అభివృద్ధి చెందాలి.
వాళ్ళ నీతిని మేము పార్టీ పరంగా పనిచేయలేదు, ప్రభుత్వ పరంగా పనిచేస్తున్నాం. వాళ్ళ అందునుంచే కళ్యాణి లక్ష్మి దోసుక తిన్న తత్వం నీది, ఎందుకంటే వీడియో రికార్డింగ్ కూడా ఉన్నది. రెండోది మీ తమ్ముడో అన్న ఇతడు నీకు నర్సంపేట మాజీ ఎమ్మెల్యే ఆయనది, మీ తెలివి అది. మేమో కళ్యాణ లక్ష్మి చాదాగిచ్చి పనిచేసి పెట్టే తెలివి మాది. సీఎం రిలీఫ్ దోసుక తిన్నదో తెలివి మీది. సీఎం రిలీఫ్కు మేము చాదాగిచ్చి పనిచేసి పెట్టవలసింది అది. ఒకరిద్దరు తప్పులు చేసినా వాళ్ళను దారిలో పెడుతున్నాం, బ్రేక్ చేయాలని చూస్తారు. తెలివి కూడా పెడతారు మరి. ఇటువంటి జుట్లు ముడేసి పంచాయతీ పెట్టి మహానేదాలు అంటే ఎమ్మెల్యేకి ఉండే సపోర్ట్ సిస్టాన్ని నిర్వీర్యం చేయడానికి కూడా ప్రయత్నం చేస్తారు. కానీ నేను అంత పిచ్చోని కాదు, నాకు తెలుసు ఎక్కడ ఏం జరుగుతుందో ఎట్లా చేసుకోవాలో తెలుసు. నాకున్న సిస్టంలో కూడా నన్ను ఫాలో అయ్యేటోళ్ళే కానీ దారి తప్పిపోయేటోళ్ళు ఎవరు లేరు. అంతకుమించి జవాబు అవసరం ఉంటుందని నేను అనుకోను. అనుమానాలు రీకిస్తా అంటాడు, అదొక స్ట్రాటజీ. ఇప్పుడు ఇటొక్కరు ఉంటారు, ఇటొక్కరు వీళ్ళు నాకు ఒక నమ్మకమైన విశ్వాసమైన సిస్టమ్. లేకపోతే రమేష్ మీదనో ఇటు కల్పన మీదనో అటు అదే దేవేంద్ర మీదనో ఏదో పుట్టి చేస్తే ఏమంటారు చూసినావా, తినగవే మా తీయనవ్వు అన్నట్టు ఇదేమో తీపి పోయి చేదవుతుందట. కానీ నేను అట్లా అంత ఈజీగా బోల్తపడుతుంది కాదు. అందులోంచి వాళ్ళ అదొక పొలిటికల్ స్ట్రాటజీ.